కాకి లెక్కలు పచ్చి అబద్ధాలతో పవర్ సెక్టార్పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. గత 5 ఏళ్లలో విద్యుత్ రంగం అభివృద్ధి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవాలను పక్కన పెట్టి తప్పుడు లెక్కలతో శ్వేతపత్రాన్ని రూపొందించారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అబద్ధాలే సిద్ధాంతాలుగా మార్చుకున్న సీఎం చంద్రబాబు పవర్ సెక్టార్ శ్వేతపత్రం విడుదలలోనూ అవే చెప్పారు. వింత లెక్కలతో గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు. తెలంగాణ ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు వైఎస్ జగన్ వైఫల్యంగా పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణ విద్యుత్ వినియోగించుకున్నది చంద్రబాబు పాలనలోనే అన్న విషయం జనం మర్చిపోయారని చంద్రబాబు అనుకుంటున్నట్టున్నారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం పూర్తి కాకపోవడంతో 4,737 కోట్ల రూపాయలు నష్టమంటూ మరో అబద్ధం అచ్చేశారు. గత చంద్రబాబు పాలనలో జల విద్యుత్ కేంద్రం పనులు కనీసం పునాదులు దాటలేదు. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు వేగంగా జరిగాయి. ప్రభుత్వ శాఖలు ఇవ్వాల్సిన బిల్లులు కూడా వైఎస్ జగన్ వైఫల్యం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు ట్రూ యాప్ ఛార్జెస్ రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 17,137 కోట్ల రూపాయల ట్రూ యాప్ ఛార్జెస్ రద్దుపై మాట దాటేశారు. చంద్రబాబు గత పాలనలోనే విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళింది. గత 5 ఏళ్లలో విద్యుత్ రంగానికి ఊపిరిపోసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. చంద్రబాబు దిగిపోయే నాటికి 68,596 కోట్ల రూపాయల అప్పుల్లో డిస్కంలు ఉన్నాయి. గత 5 ఏళ్లలో 56,000 కోట్లు డిస్కంలకు చెల్లించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్లు, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద 5,230 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుకు పిన్నాపురంలో శంకుస్థాపన చేశారు. నెట్ క్యాప్ ఆధ్వర్యంలో 44,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ను వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. యూనిట్ విద్యుత్ను కేవలం 2.49 రూపాయలకే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు వైఎస్ జగన్. సబ్సిడీ బకాయిలను కూడా సకాలంలో విడుదల చేశారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా పవర్ హాలిడే విధించకుండా సమర్థవంతంగా విద్యుత్ రంగాన్ని నడిపించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ప్రముఖ పెట్టుబడిదారులతో 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా 3,800 కోట్ల రూపాయల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసింది. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డును కేంద్రం ఇచ్చింది. ఏపీకి 3 ఎనర్జియా అవార్డులు, పిఎస్పి డిసిఎల్కు 2 జాతీయ అవార్డులు వచ్చాయి. కన్స్యూమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలోని 3 డిస్కమ్లకు ఏ గ్రేడ్ వచ్చింది. మార్చ్కండ్లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్, ఏపీ జెన్కో సంయుక్తంగా 98 మెగావాట్ల సామర్థ్యం గల 3 జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టాయి. అప్పర్ సీలర్లో 11,154 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్కు కేంద్ర విద్యుత్ మండలి నుంచి అనుమతి తీసుకొచ్చింది గత వైఎస్ జగన్ ప్రభుత్వం. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు అబద్ధాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సగటున 1.9% పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా 7.6%కి పరిమితమయ్యావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25% డిమాండ్ పెరిగింది, విద్యుత్ విద్యుత్తును అందించడం జరిగింది అని చెప్పి. ఇది వాస్తవమా కాదా? వైఎస్ జగన్ పై అభాండాలు వేసేందుకు చంద్రబాబు శ్వేతపత్రాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు లెక్కలు వేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు.